సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేటి ప్రపంచం అనారోగ్యంతో నడుస్తున్నది. ఆహార కలుషితం, నీటి కలుషితం, వాయు కలుషితం, శబ్దం కలుషితం. విజ్ఞానం పేరిట పూర్తిగా ప్రపంచాన్నంతా కూడా కలుషితం చేసుకున్నటువంటి ఘనత ఈ కలియుగ వాసులకే దక్కింది. ఆహారం అనేటటువంటిది నానాటికి తరిగిపోతున్నది. విషాహారాన్ని గ్రహిస్తున్నాం. పండేటటువంటి పొలాలను ధ్వంసం చేసుకొని వాటిలో మనం బంగళాలు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. రేపు అన్నము అనేటటువంటిది దాన్ని కూడా దూరం చేసుకునేటటువంటి దుస్థితికి మనం అతి దగ్గరలో ఉన్నాం. పండేటటువంటి పచ్చటి పొలాలను సహితము రియల్ ఎస్టేట్ పేరుతో వాటన్నింటినీ కూడా ఫ్లాట్లు వేసుకొని అన్న ఉత్పత్తి తగ్గిపోతుంది. దానికి అనేకమైనటువంటి కారణాలు చూపినా ఇది మాత్రం మన భావి తరాలకు అన్నాన్ని దూరం చేసేటటువంటి పరిస్థితి ప్రారంభమైందని మా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరిని నిందించటం లేదు, ఎవరిని కూడా నిందించలేమండి. నిందించినా దానికి తగ్గట్టు సమాధానం వారు చెప్తారు. అది సత్యమా అసత్యమా అనేటటువంటిది పరమాత్మకి తెలుస్తుంది. కనుక ఒక్క దైవాన్నే మనము ఆశ్రయించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసంగా ప్రతి ఒక్క వ్యక్తి తపించాలి. ఆరోగ్యం సరిగా ఉండేదానికి చిత్ర విచిత్రమైనటువంటి ఆహారాలను మనం గ్రహిస్తున్నాం. ఒకరు పలానా జ్యూస్ తాగండని, పలానా ఏర్లు తినండని, పలానా తినండని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. అయినా మనం అటన్నింటిని భోంచేస్తున్నాం. కానీ భగవత్కృప అనేటటువంటిది లేకుండా ఇవన్నీ కూడా చేస్తే ఒక ఎత్తు, భగవత్కృప అనేటటువంటిది అది ఒక ఎత్తు. నమ్మకంతో శ్రద్ధ భక్తులతో మనం ఆచరించినట్లయితే ఆరోగ్యం అనేది పరమాత్ముడు ఇచ్చేటటువంటిది. కనుక ఇక్కడ మనకు శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ 63వ సర్గలో 15 శ్లోకాలు ఉన్నాయి. సూర్యుణ్ణి తాకాలి అనేటటువంటి ప్రయత్నంలో జటాయువు అలాగే జటాయువు అన్నైనటువంటి సంపాతి వీళ్ళిద్దరూ కూడా పోటీలు పడి ఎగరటం, సూర్యకాంతి తేజస్సు అగ్గికి రెక్కలు వాళ్ళకి మాడిపోయేటటువంటి స్థితిలో తన తమ్ముణ్ణి కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, జటాయువుని రక్షించే ప్రయత్నంలో సంపాతి తన రెక్కలను కాల్చుకొని సముద్ర తీరంలో పడిపోయినాడు. తమ్ముడెక్కడో పడిపోయినాడు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. ఎగరలేనటువంటి పరిస్థితిలో అక్కడ సంపాతికి నిశాకర ముని వచ్చి ఓదార్చినాడు. ఓ సంపాతి, నువ్వు ఇదే సముద్ర తీరంలో ఈ గుహలో ఉండి రామకార్యార్థం కూడా నువ్వు సహకరించాలి. సీతాన్వేషణకై వానర సైన్యం అన్వేషిస్తూ ఇక్కడికి వస్తుంది. అప్పుడు సీతమ్మ జాడ తెలిపి నువ్వు రామకార్యం చెయ్యాలి అని ఆ నిశాకర ముని సంపాతితో చెప్పటం జరిగింది. ఈ సంపాతి ప్రతిక్షణం స్వామికై ఎదురు చూస్తూ ఉన్నారు. వానర సైన్యం అనేటటువంటిది ఎప్పుడు వస్తుందా అని అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి.
ఆ శుభదినం రానే వచ్చింది. అక్కడ సంపాతిని చూచినటువంటి వానర సైన్యం సంపాతిని ప్రశ్నించటం, సంపాతి వారికి సీతమ్మ యొక్క జాడ తెలపటం, భయంకరమైనటువంటి రావణాసురుడు అనేటటువంటి వాడు సీతమ్మను తీసుకొని ఇలా ఆకాశ మార్గంలో పోతుంటే నా కుమారుడు దాన్ని ప్రతిఘటించలేకపోయినాడు, వాడి శక్తి చాలలేదని. ఇదంతా ఆ కిష్కింధకాండలో ఉంటుంది. ఇలా సీతమ్మ జాడ చెప్పిన మరుక్షణమే సంపాతికి అప్రయత్నంగా ఎన్నో సంవత్సరాల నుండి రానటువంటి రెక్కలు ఒక్కసారిగా రెక్కలు విచ్చుకున్నాయి. అక్కడ చూస్తున్నటువంటి వానర సైన్యమంతా కూడా ఆశ్చర్యానికి గురైనారు. అంటే రామకార్యార్థం కోసంగా ఎదురు చూస్తున్నటువంటి సంపాతి సీతమ్మ జాడ తెలిపిన మరుక్షణమే వారికి సంపాతికి రెక్కలు రావటం స్వస్థత లభించిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే, అంటే దీర్ఘకాలంగా రెక్కలు కోల్పోయినటువంటి సంపాతికి రామకార్యంలో పాలు పంచుకున్న వెంటనే తనకు పూర్వ వైభవం అనేటటువంటిది రావటం జరిగింది. ఆ 63వ సర్గ కిష్కింధకాండలో 15 విశేషమైనటువంటి శ్లోకాలు. ప్రతినిత్యము ఈ 15 శ్లోకాలను శ్రద్ధాభక్తులతో పారాయణం చేసి, మంత్రశాస్త్రమండి అది. రామాయణము ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రము లాంటిది. గాయత్రీ మంత్రములో ఉండేటటువంటి 24 అక్షరాలను గ్రహించినటువంటి వాల్మీకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1000 చొప్పున శ్లోకాలు అనుష్టప్ ఛందస్సులో రాయటం జరిగింది. 24,000 శ్లోకాలతో రామాయణం పూర్తయింది. కనుక ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఆ 63వ సర్గలో ఉన్నటువంటి 15 శ్లోకాల ఒక్క పర్యాయం చదువుకొని ఈ చెప్పబోయేటటువంటి శ్లోకాన్ని వీలైనంత వరకు 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 27వ సార్లు కానీ మీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు పఠించారనుకో, భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా ఉపయోగపడుతుంది. లేదు రుగ్మతలతో బాధపడేటటువంటి వారు ఈ పారాయణం చేస్తే, మనం చెయ్యమండి, మనకు విశ్వాసం అనేటటువంటిది లేదు. ఎందుకంటే మనం తయారైపోయినాం, అలా శాస్త్రముల పట్ల మనకు నమ్మకం కోల్పోయినాం. ఏదో సమయం టైంపాస్ కోసంగా మనం వీక్షిస్తూ ఉంటాం అనేక వీడియోస్. మనం అనేక మంది చెప్తున్నటువంటి ఈ యొక్క రెమెడీస్ అన్నింటినీ కూడా అందరూ ఆచరిస్తున్నారు అనుకుంటున్నారా? లేదు. కేవలము ఓ 5 నిమిషాలు, ఓ 10 నిమిషాలు దాన్ని విని ఇది మనం ఎక్కడ చేస్తాములని వారే నిర్ణయించుకుంటున్నారు ఇది చెయ్యాలా లేదా అని. కానీ చెప్పటం మా ధర్మం. బలాన్ దగ్గరికి వెళ్ళవాక నాయన ఊబిలో కొట్టుకోపోతాము అని మేము చెప్పటం మన ధర్మం. లేదు నేను వెళతానంటే ఇది నీ కర్మ, అది ఎప్పుడు ఏం చేయలేరు. కనుక అక్కడ ఆ 15 శ్లోకాలు పారాయణం చేసిన తర్వాత ఈ చెప్పబోయేటటువంటి శ్లోకాన్ని ఒక్కసారి వ్రాసుకోండి. నిరంతరం దీన్ని అధ్యయనం చేయండి. మీ శక్తి కొలది జపం చేయండి. మీకు ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఒక్కసారి చూడండి. సదృష్ట్వాత్వం తనుం పక్షైః ఉద్గతైరరుణశ్చతైః ప్రగర్షిం అతులం లభే వానరాంశ్చేదమ బ్రవీత్. సదృష్ట్వా స్త్వాం తనుం పక్షైః ఉద్గతైర
రుణశ్చధైః ప్రహర్షిం అతులం లభే వానరాంశ్చే దమబ్రవీత్. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం సాయంత్రం పఠించండి, ఉదయం పఠించండి. ఎలాగైతే వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు 3 పూటలా మనకు మాత్రలు రాస్తారు, ఆ బిళ్ళలు వేసుకుంటుంటాం, అలాగే ఇది కూడా పరమౌషధము, ఇది సత్యము, నేను స్వస్థతను చేకూరుకుంటాను దీని పారాయణం చేత అనే దృఢ సంకల్పంతో ఈ శ్లోకాన్ని నువ్వు, ఇది శ్లోకం కాదండి, మంత్రం, ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని నువ్వు అనుష్ఠానం చేస్తున్నావు పూర్ణ ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం. తప్పక నీకు స్వస్థత కలుగుతుందని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.